రమేష్ యాదవ్ శ్రీ కాంట్రాక్ట్ ఇషాక్ బాషా ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఒక్కసారి తిరస్కరించిన తర్వాత మీరు మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసినా కూడా అది కాదు, మీరు వేరే ఫార్మెట్లో రావాలి. నౌ బిల్స్ సారీ బిల్స్ క్వశ్చన్ అవర్ క్వశ్చన్ నెంబర్ 14477 పొంగూరు నారాయణ గారు. ప్లీజ్ అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అయితే అన్ని టోటల్ పుస్తకాలకు మొత్తం 824 కోట్లు ప్రస్తుతం శాంక్షన్ చేసింది. అందులో మున్సిపాలిటీకి 150 కోట్లు శాంక్షన్ చేసింది అధ్యక్ష. మూడవ ప్రశ్న లేదండి. నాలుగవ ప్రశ్న ఉత్పన్నం కాదు. పుష్కరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో ముందుకు పెడుతుంది. నారాయణ గారు మా యొక్క రాజమండ్రి కార్పొరేషన్కి 500 కోట్లు నిధులు కేటాయించారు. అలానే ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా 100 కోట్లు కేటాయించడం, అలానే పవర్కి సంబంధించి ముందు చూపుతో అక్కడ కూడా 60 కోట్లు కేటాయించడం. ఈ విధంగా పుష్కరాలకి ఈ సంవత్సరం ముందు నుంచే అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. అధికారులు కూడా దానికి ఆ విధంగా స్పందిస్తున్నారు. దీంతో మరికొన్ని నిధులు కూడా ముందస్తుగా కేటాయించడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి సాక్షి కానీ అలాగే పూర్వోదయ కానీ ఈ పథకాలకు సంబంధించి నేను కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది. వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీంట్లో చర్యలతో ఈ యొక్క కార్పొరేషన్ ఈ యొక్క పుష్కరాల్ని చాలా గతంలో యూపీలో జరిగినటువంటి వాటి ఏ విధంగా అయితే జరిగినాయో అదే విధంగా ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధితో ఉంది. ఆ విధంగా మరికొన్ని నిధుల కోసం గట్టి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టుగా కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష ఫండ్స్ కోసంగా. అంతేకాకుండా మున్సిపల్ శాఖ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 150 కోట్లతోనే కాకుండా యుఐడిఎఫ్ అదేవిధంగా హ్యాము ఇలాంటి ప్రాజెక్టులో 1144 కోట్లు ఈ పుష్కరాల కోసంగా ఈ మున్సిపాలిటీస్కి శాంక్షన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 14481 సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకు కేటాయించిన మరియు ఖర్చు చేసిన నిధుల వివరాలు అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4646 కోట్లు కేటాయించింది. వ్యాప్తంగా అందించిన బడ్జెట్ 4620